మొదటి రాత్రి ముద్దులతో మంచి మాటలతో ముచ్చట్లు చెప్పవలసిన మొగుడు, ముద్దు గుమ్మలా ఉన్నావు, నీకు ముందు ఎవరితో ముద్దు మురిపాలు అవ్వలేదా అని అడిగినప్పుడు అవని మనసు ఎలా ఉందో కదా. అరవింద్ అలా అనేసరికి తనకి ఏమని సమాధానం ఇవ్వాలో, ఏమని చెప్పాలో అస్సలు అర్థం కాలేదు అవనికి. హాయ్ గైస్, ఈరోజు బుజ్జేస్ అనుమానపు భర్త 2వ ఎపిసోడ్లోకి వెళ్ళి తెలుసుకుందామా అసలు అవని ఏమంటుంది ఏంటి అనేది. తన కళ్ళల్లో మాత్రం ఆ సమయంలో ఒక సముద్రమే ఉందనుకోవాలి. ఒక ఆడపిల్లను పెళ్ళైన మొదటి రాత్రి భర్త ఇలా అడిగితే తన మానసిక పరిస్థితి ఎలా ఉంటుందో తనకు మాత్రమే తెలుసు. నిజంగా ఏ కవికి కూడా వర్ణించడం చేత కాదేమో అంత ఆవేదన ఆమె మనసులో గూడు కట్టుకుని ఉంటుంది. అరవింద్ మాత్రం అవని కళ్ళనీళ్లను ఏమాత్రం పట్టించుకోకుండా రేపు మనం హాస్పిటల్కి వెళ్తున్నాం అన్నాడు. ఆ మాట అస్సలు అర్థం కాలేదు అవనికి, తను ఏం చెప్తున్నాడో ఏంటో అనేది. తను ఆలోచించుకునే పరిస్థితి కూడా కొంచెం కూడా సమయం ఇవ్వకుండా, నిన్ను చెక్ చేపిస్తా, ఈ విషయం ఎవరికీ తెలియకూడదు, అర్థమైందా అని, ఇక పడుకో అన్నాడు అవని వైపు చూస్తూ. తనకి ఒక్క క్షణంలో భూమి కంపించిపోతున్నంత బాధ అనిపించింది అవనికి. అవని అని పేరు పెట్టుకున్నందుకేమో ఇంతటి బాధ అనుభవించమని ఆ దేవుడు తనకి రాసిపెట్టాడు అని కుమిలిపోతుంది. ఇక ఆ రాత్రి ఎలా గడిచిందో కూడా తెలియదు. కానీ మార్నింగ్ లేచేసరికి అందరికీ మనకి మొదటి రాత్రి జరిగింది అని అనుకోవాలి. అలా అనుకునేలాగా ఈ రూమ్నంతా సెట్ చెయ్యి, నేను చెప్పింది అర్థమైందా లేదా అని చెప్పి తాను డెకరేషన్ చేసిన ఆ బెడ్ని చూసి ఒక నిట్టూర్పు విడుస్తూ సోఫాలో వెళ్ళి పడుకున్నాడు ఒక దిండు తీసుకుని. అవని మాత్రం అరవింద్ అడిగిన విషయం అసలు ఎలా అర్థం చేసుకోవాలో, తనని ఎందుకు అలా అడిగాడో అర్థం కాక తను ఏడుస్తూనే ఉంది. ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారా ఈ లోకంలో అని తన మనసులో ఆవేదన కట్టలు తెంచుకుంటుంది. అవని బాధ అంతా ఇంత కాదు, అసలు తనని నిలదీయాలని ఉంది. కానీ వాళ్ళమ్మ చెప్పిన మాటలు తనకి ఒక్కసారిగా గుర్తుకు వచ్చేశాయి. అమ్మా, అబ్బాయి ఏమైనా అన్నా ప్రతీదీ మా వరకు తీసుకురాకు తల్లి, నిదానంగా అడిగి తనని నీకు వచ్చిన సమస్యను నువ్వే పరిష్కరించుకోవాలి. ఆడపిల్లకి నిదానము అనుకువగా ఉండటమే ముఖ్యం. ముఖ్యంగా నీ మౌనమే కొన్ని సమయాల్లో నిన్ను ఇంకా మంచిదానినిగా నిలబెడుతుంది అని చెప్పింది. అవునా, మౌనమే మంచిదా? అరవింద్ లాంటి వాళ్ళను నేను ఇక ఏమి మాట్లాడకుండా మానసికంగా ఇలా రోధిస్తూ ఉండటం నిజంగా మంచిదంటారా అని తన మనసులో తానే నిలువెల్లా కుమిలిపోతూ అనుకుంది. అవని తన బాధను ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాక అసలు తను బాధపడుతూ ఆ నైట్ అంతా అలాగే కూర్చుండిపోయింది. అప్పుడే ఇక తెల్లవారిపోయింది. ఎప్పుడు తెల్లారిందో కూడా తనకి తెలియలేదు. 4 గంటలకే లేచే అలవాటు ఉన్న అవని అరవింద్ చెప్పినట్టు తనని తాను వాళ్లకు మొదటి రాత్రి జరిగింది అనేలాగా తన జడను మొత్తం విప్పేసుకుంది చాలా కోపంతో, కసితోటి. ఇక తన తలలో ఉన్న పూలను నలిపేసి బెడ్ మీద ఇసిరి కొట్టేసింది. అలా పూలను అటూ ఇటూ చెల్లా చెదురు చేస్తుంటే అరవింద్ను చూసింది. అరవింద్ లేచి అప్పుడే అవనిని చూస్తూ ఉన్నాడు. అలా తనని చూస్తూ ఉంటే రాత్రి మొదటిసారిగా ఈ గదిలోకి అడుగుపెట్టినప్పుడు తనకి కొంచెం సిగ్గుగా, బిడియంగా, మొహమాటంగా, చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది అరవింద్ చూపు. కానీ ఇప్పుడు మాత్రం తను అలా చూస్తుంటే తనకి చాలా కోపంగా, అసహ్యంగా, ఎందుకో తెలియని జుగుప్సగా అనిపించింది. కానీ తను ఏమీ చేయలేదు కదా. అది కాక పైకి నోరెత్తి కూడా ఒక మాట కూడా మాట్లాడలేదు కదా. మళ్ళీ మౌనమే తన భాషగా మార్చుకుంది. కానీ ఇప్పుడెందుకో అరవింద్ అలాగే తనని చూడటం అవనికి అస్సలు నచ్చటం లేదు. అలాగే సైలెంట్గా నిలబడి ఉంది. అరవింద్ బెడ్ని తనని చూసి, బానే చేశావే, మన మధ్య ఏమీ జరగపోయినా జరిగింది అనేలా నీకు ఇవన్నీ ఎలా తెలుసు? అంటే మొదటి రాత్రి తరువాత ఇలా ఉంటారు అని ఎవరైనా చూసావా, లేక అనుభవమా అని అడిగాడు.
ఆ మాటకు అవని తనని ఒక్క చూపు చూసింది. ఆ చూపు ఎలా ఉంది అంటే నిజంగా తన చూపులో భస్మం చేసే శక్తి ఉంటే అక్కడికక్కడికి అరవింద్ భస్మమైపోయి ఉండేవాడేమో అనిపించే అంత కసిగా. ఆ చూపుకి ఒక్క నిమిషం అరవింద్ కూడా తనని చూడలేకపోయాడు. అవని బాధ, కోపం, బాధ మొత్తం ఆ కళ్ళల్లోనే కనిపిస్తుంది తనకు. బాధ అవనిని నైట్ నుండి లోపల దాచుకోవటం వల్లనో కానీ తనకి ఈసారి చాలా బాగా కోపం వచ్చేసింది. ఇక మౌనంగా ఉంటే కుదరదు అని తాను అరవింద్తో, మీరు చాలా ఎక్కువగా మాట్లాడుతున్నారు అని అంది. మీకు అసలు ఇలా ఎలా అలా అనాలనిపిస్తుంది? ఎన్నో ఆశలతో మీతో 3 ముళ్ళు వేయించుకొని 7 అడుగులు నడిచి నా కుటుంబంని వదిలి మీరే నాకు అన్నీ అని వచ్చిన నన్ను మీరు అడగవలసిన మాటలు ఇవేనా? అసలు మీరు మనిషేనా? ఇలాంటి ఆలోచనలు అసలు మీకు ఉన్నాయని నేను అస్సలు అనుకోలేదు. మా నాన్నగారు మిమ్మల్ని మంచివారు, ఆడపిల్లల కాలేజీలో లెక్చరరు, తాను ఆడపిల్లలను బాగా అర్థం చేసుకుంటాడమ్మా అని చెప్పారు. కానీ మీరు మాత్రం ఇలా నన్ను మీ మాటలతో చంపేస్తున్నారు, చంపేసేశారు అని ఏడుస్తూ నిలబడిపోయింది అవని. తాను అలా ఏడుస్తూ ఉండటం నిజంగా అరవింద్ చూడలేకపోయాడు. తన దగ్గరకు వెళ్లి తనని పట్టుకోబోయాడు. కాని అవని తనకు దూరంగా, పట్టుకోవద్దు అన్నట్లుగా అసహ్యంగా చూస్తూ వెనక్కి జరిగింది. నన్ను పట్టుకొని అర్హత మీకు కోల్పోయారు. మీరు నన్ను ఎప్పుడు ఇలాంటి చెత్త మాటలు అన్నారో, అడిగారో మీరు ఏంటో నాకు అర్థమైపోయింది. మీరు నాకు దూరంగా ఉండండి, దగ్గరికి రావాలని అస్సలు అనుకోవద్దు అని తన చేతిని ముందుకు చాపి అడ్డంగా పెట్టింది. మీ ఇంట్లో ఎంతమంది ఆడవారు ఉన్నారు కదా, ఒక్క ఆడపిల్లను ఇలా అడగటం మీకు న్యాయంగా ఉందా చెప్పండి? నన్ను పరాయిదానినా? నేను కూడా ఒక ఆడపిల్లనే కదా. తన భర్త తన మొదటి రాత్రి తనని అడగకూడదు, అడిగితే నా పరిస్థితి ఎలా ఉంటుంది మీకు అసలు అర్థమవుతుందా? నేను ఎంత మానసిక క్షోభ అనుభవించానో ఆ టైంలో మీకు అసలు తెలుసా? అయినా మీకు నేను ఎలా కనిపిస్తున్నా? ఒకరిని ప్రేమించి తనతో అన్నీ అయిపోయి తనని వదిలేసి వేరే వారిని పెళ్లి చేసుకునే దానిలాగా కనిపిస్తున్నానా? ఒకవేళ నేను ఎవరినైనా ప్రేమించి ఉంటే నీలాగా పిరికివాడిలాగా మనసులో పెట్టుకుని తననే పెళ్లి చేసుకోకుండా మరొకరి జీవితంలోకి ఎవ్వరినీ రాణించదాన్ని కాదు. మీరు ఎంత తప్పుగా అర్థం చేసుకున్నారో నన్ను అదే ప్రశ్న నేను మిమ్మల్ని అడిగితే మీ సమాధానం ఏంటి అరవింద్ గారు, చెప్పండి అని తన కళ్ళల్లోకి చూస్తూ అడిగింది. తన కళ్ళల్లోకి చూసిన అరవింద్కు తాను తన మాటల వల్ల ఎంత బాధపడుతుందో స్పష్టంగా అర్థమైపోతుంది. కానీ తను చూసిన కొన్ని బయట పరిస్థితులు చూసి అందరూ కూడా అలాగే ఉంటారు అనుకోవటం కరెక్ట్ కాదేమో అని మనసులో అనుకున్నాడు. అవనిని దగ్గరికి తీసుకుని ఓదార్చాలి అనుకున్న తాను తనని ముట్టుకోకు అని చెప్పడంతోనే తననే చూస్తూ అలాగే నిలబడిపోయాడు అరవింద్. హాయ్ గైస్, ఈరోజు ఎపిసోడ్ ఎలా ఉంది? మీకు నచ్చిందా? నిజంగానే ప్రతి ఆడపిల్లకి ఇలాంటి పరిస్థితి ఎదురైతే ఏం చేస్తుంది? ఓకే, కామెంట్లో పెట్టేయండి ఈ స్టోరీ ఎలా ఉంది ఏంటి అనేది. బుజ్జి రాసిన అనుమానపు భర్త నెక్స్ట్ ఎపిసోడ్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు కదా. నా ఛానల్ని సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ. ఉంటాను గైస్, తిరిగి రేపు కలుద్దాం. బాయ్.